అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. శబ్దం అని జగన్మోహన్ రెడ్డి ఏదో సినిమా పేరు చెప్తున్నాడండి, ఒక అట్రప్లాప్ సినిమా పేరు. జగపతి బాబు గారి సినిమా ఇది. ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. ఆ సినిమా పేరు ఈయన ఒక నినాదంగా పెట్టుకుని శబ్దం అంటున్నాడు. శబ్దం అని చెప్తూ పెద్ద పోటుగాళ్ళ బయటకు కబుర్లు చెప్పి ఆయన ఎలా భయపడుతున్నాడో ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనిపించిందండి. అందుకన్నా ముందు ఇంకో 2-3 టాపిక్లు ఉన్నాయి, మాట్లాడతాను. రేపు ఫిబ్రవరి 3వ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో జరగబోతున్న మీటింగ్ కోసం ఉదయం అంతా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలని, కార్యకర్తల్ని, అలాగే మహా సైనికుల్ని కలుసుకుని వారికి ఆహ్వానాలు తెలియజేయడం వల్ల పగలు నేను ఈ లైవ్కి రాలేకపోతున్నాను. ఈ టైంకి రావడానికి కుదురుతుంది. రండి మనం టాపిక్లోకి వెళ్దానండి. మీకు ఒక మంచి టాపిక్ చూపిస్తానండి. ఎవరో ఈ మధ్య ఒక ఒక లేడీ, మన సోదరి, మన అక్క చెల్లి, బాగా ఫేమస్ అయింది. కాకినాడ హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముతూ ఉంటారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మేము చాలాసార్లు అదే తింటాం. ఎందుకంటే ఇంట్లో వండిన వంటలా ఉంటుంది. మన హోటల్లో తిన్నట్టు అదేమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ రాని, లేకపోతే వేడి చేసేయడం అలాంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్లో తెల్లన్నం గగనం, అక్కడ ఎక్కడ చూసినా బిర్యానీలే. అలాంటి టైంలో రోడ్డు పక్కన చక్కగా మన వాళ్ళు మంచిగా మన ఇంట్లో వండుకునే కూరలు లాంటివి వండి తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు. అలా వ్యాపారం చేసుకునే మన సోదరి ఒక ఆవిడ మధ్య బాగా పాపులర్ అయింది. బాగా పాపులర్ అయితే ఈ వైఎస్ఆర్సీపీ దరిద్రులు ఏమండి ఇది, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ ఈ అఫీషియల్ పేజ్లో ఈ పబ్లిసిటీ ఇప్పించిన డాషగాళ్ళు ఆవిడని కూడా పబ్లిసిటీకి వాడుకున్నారండి. ఒకసారి అది ఏడు చూడండి. ఈ వీడియో వెనక ఇంకో చిన్న వాస్తవం ఉందో అది మీకు తెలియజేస్తాను. కారు ఉంది, ఊళ్ళో ఎకరాల పొలం ఉండేది వస్తున్నాయి. అవన్నీ వాస్తవం అసలు ఏం లేదు. మీకు నా కాలం ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా. ఆధార్ కార్డు అన్ని మీరు పుడితే వచ్చేస్తుంది. నా పేరు మీద ఏమున్నాయండి? ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఇల్లు మాత్రం మన ఇల్లు వచ్చింది. కారు ఉంది, ఊళ్ళో ఎకరాల పొలం ఉండేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది, నాకు ఇల్లు వచ్చింది అంది. అక్కడితో కట్ చేశారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వీళ్ళు ఏది ప్రమోట్ చేసినా కట్లో పేస్ట్లు ఉంటాయి. ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచవచ్చు కదా, 21 సెకండ్లే పెట్టుకుని పెట్టరా అంటే దాని తర్వాత ఏదో పెద్ద బొక్క ఉందనే కదా అర్థం. ఆవిడ చెప్పిన మాటల్లో ఆ బొక్కేట మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఎక్కడ కట్ చేశారు? నాకు ఇల్లు వచ్చింది అన్న దగ్గర కట్ అయిపోయింది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఇల్లు మాత్రం ఇల్లు వచ్చింది. మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. కేవలం 21 సెకండ్లు. దీని వెనకాల బొక్కేటి చెప్తాను రండి. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నదే. ఏదో పేరండి, వైఎస్ జగన్, వైఎస్ సీఎం, సో ఏదో పెట్టుకున్నారు. అయితే ఏదమ్మా మీకు ఇక్కడ ఇది వాళ్ళు పెట్టిందే. కాకపోతే నిజం చెప్తే అన్ని చోట్ల నిజం ఉంటుందండి. అబద్ధం చెప్పినప్పుడు ఎక్కడో చోట దొరికేస్తాం. ఈ ఎదవల అత్తమాడు దొరికేయటమే. అయినా జనాలను మోసం చేయడానికి, జనాల్ని మభ్యపడటానికి అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఒకసారి ఇందులో మీకు వినిపిస్తాను, మీరు ఏమైనా కనిపెట్టగలరేమో చూడండి. కి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, నెలకి 2 లక్షల ఆదాయం వస్తుంది, ఒక ఇన్నోవా కార్ ఉంది, జిల్లా ఎకరాల పొలం ఉండేది వస్తున్నాయి. అవన్నీ వాస్తవం అసలు ఏం లేదు. మీకు నా కాలం ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తాను. ఆధార్ కార్డు అన్ని మీరు పుడితే వచ్చేస్తుంది. నా పేరు మీద ఏమున్నాయండి? మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఇల్లు మాత్రం ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు మాత్రం అది కూడా పైన వచ్చింది. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా ఆవిడ ఏం చెప్పిందో? ఇల్లు అయితే వచ్చింది, కానీ ఎక్కడో పైన వచ్చిందంట. అంటే ఏ కొండల మీదో గుట్ల మీద ఇచ్చేసాడు. మరి వైఎస్ఆర్సీపీలో పెట్టాడు ఇదే వీడియో, వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో. రెండో బొక్క ఎందుకు కట్ చేసావు? ఎందుకు కట్ చేశారు? ఆ పిల్ల సజ్జల ఎక్కడో పైన ఇచ్చారు, మేము ఉండటానికి కూడా అవకాశం లేని ఇంటి స్థలం ఎక్కడో పైన. అంటే ఏ తుప్పల్లోనో, ఏ చెరువులోనో, ఏ కొండ మీద ఇచ్చి ఉంటాడు. పాపం ఆవిడ దగ్గర ఏమీ లేదు కాబట్టి నా ఆధార్ కార్డు కూడా అది ఒక్కటే వస్తుంది. అది కూడా ఎక్కడో ఇచ్చాడు.
అది మరి ఇక్కడ వైసీపీ దాంట్లో ఎందుకు పెట్టలేదు? ఉన్నాయండి. ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మాత్రం మన ఇల్లు వచ్చి కారు వెంటనే ఎంత చూడండి, ఎంత షార్ప్ కట్ చేశారో. ఇలాంటి మోసాలు వందల వేలుగా మన ముందుకు వస్తాయి. ఇంతకీ ఇంటర్వ్యూ చేసింది వైసీపీ వాళ్ళు కాదు, కరెక్ట్గా ఎక్కడి దాకా ఉపయోగపడుతుందో అక్కడ దాకా కట్ చేసింది మాత్రం ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే. ఇల్లు స్థలం ఇచ్చాడు, ఎక్కడో ఇచ్చాడట, కొండల్లో గుట్టలు ఇచ్చాడట, తిడుతుంది ఆవిడ. ఎక్కడో ఇచ్చాడు, ఎందుకు పనికిరాని ఇల్లు? ఈ పనికిమాలిన వాళ్ళు ఇచ్చిన ఇల్లు నాకెందుకు పనికి వస్తుంది? నా పేరున ఉన్నది మాత్రం అది ఒకటే ఉంది, అది కూడా ఎక్కడో ఉందని చెప్తుంది. ఆ మాటను కట్ చేసి మరి ఆ మాటను కూడా ఆవిడ ఇంటర్వ్యూను కూడా వీళ్ళు పబ్లిసిటీ వాడుకున్నారండి. అమ్మ ఏదో సినిమాలోనే భగవాన్ ఎవరో ఉంటారండి, భగవాన్ అని ఆయన పేరు కదా, కృష్ణ భగవాన్. ఇలా ఎట్టి అలా ఫ్లెక్స్ ఏం చేసుకుంటుంటాడు, ఇలా రిబ్బన్ కట్ చేస్తే అలా ఫ్లెక్స్ అడిపోతుంటుంది. సేమ్ ఆ కృష్ణ భగవానికి ఇక్కడ మా జగన్ భగవానికి ఏంటిరా స్వామి తేడా? ఎందుకురా ఇలాంటి ఈ పిచ్చి పబ్లిసిటీ? ఎవడు నమ్ముతాడు ఇంకానే? ఇక్కడ ఇలా చేశారు ఎంత నీట్గా, అక్కడ దొరికేశారు కదా ఇంకో చోట. అయితే ఒకసారి ఈవిడ గురించి కూడా మనం మాట్లాడాలండి. కుమారి ఆంటీకి ఒక ఈవిడే పాపం అక్కడ ఏదో చిన్న వ్యాపారం, ఎవరి మీద ఆధారపడకుండా తన భర్త ఇద్దరు కష్టపడి తను అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఈ మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అక్కడికి వెళ్ళి ఆవిడేదో పాపులర్ అయిందని ఆవిడ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టడం, దాని మీద వ్యూస్ రాబట్టుకునే ప్రయత్నం చేయటం, దానివల్ల పాపం ఆవిడ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ న్యూస్ ఏం జరుగుతుందని పోలీసు వాళ్ళు వచ్చామని అక్కడ తీసేయమంటున్నారట. దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే వాళ్ళు బతకనివ్వండిరా. వాళ్ళ మీద కూడా మీరు బతకడం ఏంటరా? వాళ్ళ వీడియోలు పెట్టుకుని చూస్తే మీరు బతకడం ఏంటరా? ఇంకోటి ఏదైనా చేయొచ్చు కదా. ఆవిడ వీళ్ళు చూడండి, మీరు భార్యాభర్తలు ఇద్దరు చాలా అమాయకంగా ఉన్నారు. వాళ్ళు ఏదో పాపం వాళ్ళు ఆవిడ బాగా వంట చేస్తుంది అనుకుంటా, బాగా రన్ అవుతుంది హోటల్, బాగా రన్ అవుతుంటే ఆవిడ మీద పడి వ్యూస్ కోసం పోగలాడడం, ఆవిడ మొత్తం వ్యాపారాన్ని మొత్తం అక్కడి నుంచి నాశనం చేయాలని ట్రై చేయటం. ఒకసారి ఆవిడ చూడండి మీరు. మీడియా వాళ్ళు వచ్చి అక్కడ రచ్చ చేయటం వల్ల, మీడియా వాళ్ళు అంటే మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా కాదు, కేవలం యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు వెళ్ళి అక్కడ పెంట చేస్తూ ఉంటే పాపం అమాయకులు వాళ్ళ కడుపున కొట్టేస్తున్నారు కదా. పోలీసులు ఊరుకోరు కదా, రోడ్డు మీద అలా పెంట చేస్తూ ఉంటే మీడియా వాళ్ళు వెళ్ళి అమ్మ నువ్వు తీసే ఇక్కడి నుంచి అంటున్నారట. వదిలేయండిరా పాపం ఆవిడ్ని, కాదు బతకనివ్వండిరా. ఎందుకంటే వాళ్ళు ఎంత సంపాదించేస్తారండి? పోలో మన పబ్లిసిటీ నెలకు 30 లక్షలు వచ్చేస్తుంది, 50 లక్షలు వచ్చేస్తుంది. వాళ్ళకి 50 లక్షలు 30 లక్షలు వచ్చేస్తుందా? ఒకవేళ అసలు వస్తా అంత అవకాశం ఉందా? రోడ్డు పక్కన వాళ్ళు వైట్ రైస్ లేకపోతే ఇంకొక 2-3 కర్రీలు పెట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మితే ₹1,00,000 అమ్ముతుందా? ₹1,00,000 తినేస్తారా? ఎందుకు అలాగా? వేరే వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు ఇలాంటి అమాయకులు బాగుపడతా ఉంటే ఎందుకు మనం చూడలేము? ఎందుకు వాళ్ళ గురించి లేని కథనాలు రాసేసి 30 లక్షలు వచ్చేస్తుంది, 50 లక్షలు వచ్చేస్తుంది అంటే అమ్మ ఎలాగన్నా దాన్ని ఖచ్చితంగా హోటల్ ముగించాలని చెప్పి మరికొందరు బయలుదేరి, ఇదేం బతుకురా బాబు. దయచేసి వాళ్ళ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయండి, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునేవ్వండి. వాళ్ళకి మీరు ఇచ్చే బొక్కల పబ్లిసిటీ అవసరంలే. ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఓ 10 మంది 20 మంది 50 మంది తింటే కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారు. ప్రతి ఒక్కరు అందరూ
మా అక్క బండి ఆపే అందరూ అమ్ముకుంటున్నారటండి పాపం, వీళ్ళ బండిని ఆపేశారట. అరే రే రే, అలాంటి చిన్నోళ్ళ పొట్ట కూడా కొట్టేస్తున్నారా. దయచేసి ఇప్పటికన్నా ఆపండిరా బాబు, దయచేసి ఆపండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నాకు వాళ్ళు చూస్తూ ఉంటే చాలా జాలేస్తుంది. ఒకవేళ సంపాదించుకున్నారు అనుకుందాం, కొన్ని రోజుకు 10,000, 20,000, 50,000, లక్ష వస్తుంది అనుకుందాం. ఒరే, రాష్ట్రాన్ని దోచేసేవాళ్ళు, వేల కోట్లు దోచేసేవాళ్ళు వదిలేసి ఇది కష్టపడి పని చేసుకుని వాళ్ళు బాగా వంట చేస్తున్నారు కాబట్టి, రుచికరంగా వండుతున్నారు కాబట్టి అందరూ వెళ్ళి తింటున్నారేమో, 10 రూపాయలు వస్తాయి, న్యాయంగా సంపాదించే డబ్బులే కదా అయ్యి. దాని మీద ఏడిపోయింట్రా.